అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్ కుమార్ సుగంధి. నేను 8th వార్డ్ నుండి భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయిస్తే కాలనీ అభివృద్ధి కోసం నేను ముందుంటానని చెప్పేసి ఈ 8th వార్డులో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలపైన నేను ఖచ్చితంగా పోరాడతానని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను బరిలో ఉన్నాను. పార్టీ నన్ను చూసి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ కాలనీ సమస్యలపైన ఎల్లవేళలుగా నేను పోరాడతానని చెప్పేసి మీ ముందుకు రాబోతున్నా. అలాగే ఇప్పుడు మన పక్కనే డబుల్ బెడ్రూమ్లు జరుగుతున్నాయి. అవి కూడా మన కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి. దానికి కూడా నేనేమున్నా నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలన్నింటినీ నేను మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. మా నాయన రాజు గృహకల్ప ఇంద్రమ్మ కాలనీకి రాజు గృహకల్ప ఇచ్చినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు ఒక టీం ఉండి వాళ్ళ టీం నుండి ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా అన్ని విధాలంగా రాజు గృహకల్పకి సేవలు అందించారు. వాళ్ళ అడుగుజాడల్లో నేను వాళ్ళ కొడుకులా నేను ముందుకు వస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి వార్డు ప్రజలందరూ ఒక యువ నాయకుల్లాగా ఆదేశించి గుర్తించి మా నాన్నగారి ఆశలను నేను నెరవేరుతానని చెప్పేసి కోరుతున్నాను. నాన్న పేరు వచ్చేసి విఠలరావు సుగంధి, సన్ ఆఫ్ రోహిత్ సుగంధి. యూత్ కూడా మాకు యువ నాయకుడు కావాలి. ఈ రాజు గృహకల్ప అభివృద్ధికి వాళ్ళు కూడా యూత్ కూడా సపోర్ట్ చేస్తున్నారు బాగా మనకి. కాకపోతే ఇక్కడ సమస్యలు మెయిన్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, కొన్ని లైట్లు కానీ చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. అవి ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే యువ నాయకులు వస్తున్నారు ముందుకి. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా యువ నాయకులు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులతో నేను ముందుకు వస్తున్నాను. వార్డు లోపల పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ వీటి సమస్యలు ఎట్లా? ఈ పెన్షన్స్ ఈ 8th వార్డులో రాజు మరియు ఇంద్రమ్మ కాలనీలో చాలామంది పెన్షన్స్, ఆధార్ కార్డు, ఈ రేషన్ కార్డు ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఒకవేళ నాకు అవకాశం ఇస్తే వాళ్ళ అతి త్వరలో నేను వాళ్ళకు సమస్యని తీరుస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. పార్టీ తరపు నుంచి ఏదైనా మీకు అనుకూలంగా సమాచారం వచ్చిందా పార్టీ టికెట్ ఇస్తామని? పార్టీ తరపు నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తామని చెప్తున్నారు. నాకు ఒక నమ్మకం ఉంది. పార్టీ తరపు నుంచి నాకు టికెట్ వస్తుందని చెప్పేసి ఒక అవకాశం ఉంది. ఒక యువ నాయకులుగా ముందుకు వచ్చినందుకు పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. మేము ముందుకు వస్తున్నాను. ఒకవేళ పార్టీ మీకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెన్స్ ఇద్దామా? పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. దాని తర్వాత చూద్దాం మనం ఏం చేయాలి. పార్టీ బీజేపీ కాకుండా వేరే ఇతర పార్టీలు ఏమైనా అవకాశాలు ఇస్తే వెళ్తారా? నేను మా గురువు గారు, మా నాన్నవారి గురువుగారు నరేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నేను ముందుకు వస్తున్నాను. నరేష్ మహారాజ్ గారి మద్దతుతో నేను ముందుకు వచ్చాను. వాళ్ళు ఎంతవరకు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి ఒక యువ నాయకుడు ముందుకు వచ్చిండు. మా నాన్నగారి పేరుంది ఇక్కడ రాజగృహ కల్ప ఇంద్రమ్మ కాలనీలో. వాళ్ళ ఆశీర్వాదంతో నాకు టికెట్ ఇస్తారని చెప్పేసి నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఇండిపెండెంట్గా అయితే పోటీ చేయరు? ఇండిపెండెంట్గా పార్టీ దాని తర్వాత నేను తీసుకుంటాను డిసిజన్ ఏందనేది. నాకు పార్టీ నుంచి అయితే టికెట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ వార్డులో ఎన్ని ఓట్స్ ఉన్నాయి? మా వార్డులో 3250 ఓట్లు ఉన్నాయి. అందులో కొన్ని డబల్ ఓట్లు ఉన్నాయి. ఆ డబల్ ఓట్లు ఉన్నాయి, అవి కూడా మేము పక్కకి తీస్తున్నాము. ఆ ఓట్లలో మేము గెలుపొందుతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఒక భరోసా ఇస్తున్నాం. ఈ 3000 ఓట్లలో మహిళలు, పురుషులు ఎంతమంది ఉన్నారు? 1743 మహిళా ఓట్లున్నాయి. 1300 చిల్లర పురుషుల ఓట్లున్నాయి. మీ ఎడ్యుకేషన్ పరంగా ఏంది? నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను పాలిటెక్నిక్ చేశాను. మహబూబ్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్నాను. మీరు స్వతహాగా ఒకవేళ మీ తరఫు నుండి
ప్రజలకు ఏమైనా చేయదలుచుకున్నారా? ఒకవేళ మీరు కౌన్సిలర్గా గెలిస్తే ప్రజలకు ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు మీ తరఫు నుండి? నేను ప్రజలకి చెప్పేది ఒకటే, మీ ముందుకు వస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నేను రాజగృహకల్పంలో ఉండేవాడిని, మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఏమున్నా అభివృద్ధి కార్యక్రమాలలో నేను పాల్గొంటానని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాను. ఒక్కసారి మీరందరూ నాకు అవకాశం ఇస్తే దాని తర్వాత చర్యలు నేను తొందరగా ఇమీడియట్లీగా ఇక్కడ ఏం వర్క్ ఉన్నా కూడా నేను వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే రోహిత్ ఏం చెప్తా? చదువుకున్న యువకునిగా ముందుకు వచ్చాను. ఈ వార్డులో ఎన్ని సమస్యలున్నా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పేసి, ఏది చిన్న విషయమైనా కానీ మంచి అయినా చెడైనా వాళ్ళ ముందుకు వచ్చి నేను వాళ్ళ ఇంటికి ఒక భరోసాగా నేను నిలబడతానని చెప్పేసి ఈ 8th వార్డు ప్రజలందరికీ నేను కోరుతున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. రైట్.